హరే కృష్ణ. మనం భగవద్గీత 3 భాగాలుగా చదవాలి. 1వ అధ్యాయం నుంచి 6వ అధ్యాయం వరకు కర్మయోగం అని చెప్పవచ్చు. 7వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయాల వరకు భక్తి యోగంగా చెప్పుకోవచ్చు. 13వ అధ్యాయం నుంచి 18వ అధ్యాయం వరకు జ్ఞానయోగంగా చెప్పుకోవచ్చు. కర్మయోగం, భక్తి యోగం, అలాగే జ్ఞానయోగం. శ్రీకృష్ణ భగవానుడు మనలాంటి వారి కోసం మనల్ని పవిత్రం చేయటానికి మొదటి 6 అధ్యాయాలలో కర్మయోగాన్ని బోధించారు. మనం పవిత్రులు కానిదే శ్రీకృష్ణ మహిమను అర్థం చేసుకోలేము. భగవంతుడి నామ రూప గుణ లీలలను అర్థం చేసుకోలేము. ఈ భక్తి యోగం గురించి 2వ భాగంగా చెప్పుకోవచ్చు. ఇక 3వ దశలో జ్ఞానయోగం చెప్పబడినది. మనిషికి ప్రకృతి గుణాల గురించి, దేవ రాక్షస స్వభావాల గురించి, పురుషోత్తమ యోగం గురించి తెలుసుకోవాలి. ఇవి తెలియకపోతే భక్తిలో పతనం కలిగే అవకాశం ఉన్నది. మనలను రక్షించడానికి శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత ద్వారా భక్తి యోగమే గొప్పదని వివరించారు. మనకి ఇప్పుడున్న కాలంలో యోగా అనే పదం ప్రస్తుతం ఆరోగ్యానికి సంబంధించి, శరీరానికి సంబంధించిన విషయం చెప్పబడుతున్నాయి. నిజానికి యోగం అనేది శరీర నియంత్రణ కాకుండా మనస్సును నిరోధించడానికి ఉపయోగించబడినది. ఉన్నత స్థితి సాధించాలనుకునే వారికి మన మనసు శత్రువుగా, అవరోధంగా ఉన్నది. అందుకే అష్టాంగ యోగం మనస్సు నిరోధానికి ప్రవేశపెట్టబడినది. అయినా శ్రీకృష్ణ భగవానుని యోగానికి జ్ఞానము అని నిర్వచనం చెప్పారు. ఈ విషయం మనకు భగవద్గీత 4వ అధ్యాయంలో కనిపిస్తుంది. నేను ఈ విషయమైన యోగశాస్త్రాన్ని సూర్యునికి చెప్పాను అని భగవంతుడు భగవద్గీతలో యోగానికి మరికొన్ని రకాలుగా కూడా నిర్వచనం చెప్పారు. 2వ అధ్యాయంలో జయ అపజయాలు లెక్క చేయకుండా సమభావంతో తన కర్తవ్యాన్ని, విధులు నిర్వహించడమే యోగం అని అన్నారు. అలాగే సమాన స్థితిని పొందటమే యోగం అని అన్నారు. సంపూర్ణ అత్యుత్తమ జ్ఞానం కలిగిన వారికి ఇది సాధ్యమవుతుందని చెప్పారు. మానసిక స్థితి నుంచి పైకి వెళ్ళి స్థిరంగా ఆత్మస్థితిలో నిలిచిన వారే అటువంటి సమానత్వ స్థితిని, స్థితప్రజ్ఞను చూపించగలడు. అతడే నిజమైన యోగి అవుతాడు అని భగవానుడు యోగానికి అర్థం చెప్పారు. భక్తిలో ఉన్న వివేకవంతుడు మంచి చెడు ఫలితాలను ఈ జన్మలోనే తొలగించుకుంటాడు. అందుకే భక్తి సాధించడానికి ప్రయత్నం చేయాలని చెబుతున్నారు. యోగానికి ఇవ్వబడిన రకరకాల నిర్వచనాలను బట్టి మనం కర్మయోగం, జ్ఞానయోగం, భక్తి యోగం, పురుషోత్తమ యోగం అనే విషయాలను చక్కగా అర్థం చేసుకోవలసిన అవసరం ఉన్నది. భక్తి యోగం అంటే భక్తికి సంబంధించిన విషయం అని అర్థం చేసుకోవాలి. మనం భగవంతునికి దగ్గర అవ్వడానికి యోగం ఉద్దేశించబడినది. మనం భక్తి యోగం భగవంతుడితో సంబంధాన్ని ఏర్పాటు చేసుకోవడానికి తోడ్పడుతుంది. యోగం చివరికి ఈ జన్మలోనే భగవంతుణ్ణి దగ్గర చేయడానికి ఉపయోగపడుతుంది. ఇదే మన కర్తవ్యం. హరే కృష్ణ.